మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పురస్కారానికి చిరంజీవి గారు అన్ని విధాల అర్హులని, ఇప్పటికే ఆయనకు ఈ అవార్డు రావడం లేట్ అయ్యిందని అంటున్నారు. కాగా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన సమకాలికుడైన బాలకృష్ణ గారికి కనీసం పద్మశ్రీ కూడా రాలేదేం అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా బాలకృష్ణ ఫ్యాన్స్ వాపోతున్నారు. అయితే బాలకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆయనకు ఎర్రగడ్డ హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి మెంటల్ సర్టిఫికెట్ కూడా ఒక కారణం అంటున్నారు పరిశీలకులు. 2004 జూన్ 3వ తేదీన బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు, తదనంతరం పోలీసు కేసులు, బాలకృష్ణ గారి మానసిక స్థితి బాగోలేదని కేర్ హాస్పిటల్ వాళ్ళు ధృవీకరించడం, తదనంతరం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ బాలకృష్ణ గారికి ఇవ్వడం అనే పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆ సర్టిఫికెటే బాలకృష్ణ గారి పద్మశ్రీ అవార్డుకి అడ్డం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయంలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టర్స్ మానసిక స్థితి మెరుగైన తర్వాత మెరుగైన మానసిక స్థితి అనే సర్టిఫికేట్ తిరిగి బాలకృష్ణ గారికి ఇచ్చారా లేదా అనే విషయం కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా బాలకృష్ణ గారికి ఫ్యూచర్లో పద్మశ్రీ అవార్డు రావాలని ఆకాంక్షిద్దాం.